మాజీ మంత్రి నెల్లూరుకి చెందినటువంటి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఈయన ప్రధాన అనుచరుడిగా చెప్పుకున్నటువంటి శ్రీకాంత్ని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మరి అనిల్ కుమార్ పరిస్థితి ఏంటి? ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. అనిల్ కుమార్ యాదవ్ గడిచిన 5 ఏళ్లు అధికార మదంతో ఏ విధంగా విర్రవీగిపోయాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద నమ్మకం లేక నెల్లూరు నుంచి నరసరావుపేట పంపించారు. సరే, నరసరావుపేటలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం కార్యకర్తలు, చాలా మంది ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఇప్పటివరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ కూడా దాఖలాలు అయితే కనపడే దాఖలాలు. ఎట్టకేలకు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈయన మీద ఉన్న కేసులు మళ్ళీ తిరిగి తోడేటువంటి క్రమంలో శ్రీకాంత్ అనేటువంటి ఈయన అనుచరుడు హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యాడు అక్రమ క్వాడ్స్ మైనింగ్ కేసుకు సంబంధించి. అందులో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషించాలని నెక్స్ట్ అరెస్ట్ ఈయన అని చెప్పేసి వాదనలు అయితే వస్తున్నాయి. ఏంటంటారు, ఈయన అరెస్ట్ జరగచ్చు అంటారా, ఏమంటారు? ఇతను వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ అంటే అందరికి కూడా తెలిసేది నోటిపారుదల శాఖ మంత్రి. నోటిపారుదల శాఖ మంత్రి అంటేనే అనిల్ కుమార్ యాదవ్ కు మరో పేరు. ఎందుకంటే నోరేసుకుని ఓతగా అరిసేస్తా ఉంటాడు సినిమా డైలాగులు చెప్పుకుంటూ. ఏమ్మా ఆగమ్మా పర్సెంటా అరపర్సెంటా అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేకపోతే అంతర్జాతీయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులు అందరూ కూడా ఒక్క మాట, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరిగిద్దని. ఆగండమ్మా పర్సెంటా అరపర్సెంటా అని అతి త్వరలోనే లోపలేసే టైం దగ్గరలోనే ఉందని. ఇది మాత్రం వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను, అతి త్వరలోనే ఉంది అని. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది? ఏం చేశారు? ఎప్పుడు వచ్చాం కాదండి, దిగిందా లేదని ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఎప్పుడు తప్పులు చేశారు కాదండి, ఇప్పుడైతే ఖచ్చితంగా శిక్ష పడిద్ది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా శిక్ష పడి తీరిద్ది, నువ్వు ఎప్పుడు వచ్చింది కాదన్నా అని చెప్పేసి గతంలో రకరకాల డైలాగులు చెప్పి, రకరకాలుగా అవహేళనలు చేసి, రకరకాలుగా వీళ్ళు అక్కడ ఎంత మందిని హాస్యాస్పదంగా వీళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారో మనం చూసాం అసెంబ్లీ సాక్షి. మరి అసెంబ్లీ సాక్షిగా జోకులు వేసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ అంటే ఎక్కడున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి. అయితే మేడం, ఇప్పుడైతే అక్రమ మైనింగ్ అని చెప్పేసి అంటున్నారు, ఆ శ్రీకాంత్ అనుచరుడు ఆయన అరెస్ట్ అంటున్నారు. అసలుకి మైనింగ్ లో అంటే ఈయన ఏం చేశాడు, శ్రీకాంత్ ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏమంటారు కేసు గురించి? ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి నిజంగా ఇతను వీళ్ళిద్దరూ ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ శ్రీకాంత్ కలిసి కొన్ని క్వార్స్ సంబంధించి వ్యాపారాలు చేశారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా వీళ్ళిద్దరితో కలిసి ఇతను మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి ఏంటంటే వీళ్ళు ఆ క్వార్స్ తవ్వకాలు, ఆ తవ్విన తర్వాత ఎక్కడ డంపింగ్ చేయాలి, అక్కడ మీరు ఎకరాకి ఎంత వసూలు చేయాలి, ఈ విధంగా కొన్ని లావాదేవీలు ఇతను చూస్తూ డబ్బు సంపాదించుకునే పనిలో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను ఒప్పుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేయగానే శ్రీకాంత్ రెడ్డి అన్ని విషయాలు కూడా చెప్పాడు. ముఖ్యంగా ఇతను 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మేము దొంగతనం చేసాం, దొంగ పని చేసాం, రుస్తుం క్వార్స్ చూసాం. మరి దాని అగ్రిమెంట్ కూడా పూర్తిగా డేట్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు తవ్వకాలు చేయటం, వాళ్ళ మీద వీళ్ళు ఏ విధంగా అంటే అధికారం చలాయించారు గతంలో, అదే విధంగా కంటిన్యూ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి వాళ్ళ మీద భయపెట్టి వీళ్ళు అక్రమంగా తవ్వుకున్నారు. అయితే ఈ రోజున శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మరి కూటమి ప్రభుత్వం అధికారం రంగాల్ని ఖచ్చితంగా మేము చేసింది తప్పు, ఈ తప్పు వల్ల శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి భయపడి హైదరాబాద్ పారిపోయాడు. అతని నోటితో అతనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్న నిజాలు ఇవన్నీ. అక్కడికెళ్ళి ఇతనేం చేశాడంటే మనం చూస్తూ ఉంటాం, వీళ్ళు మద్యం కుంభకోణంలో డబ్బులు ఎట్లా వీటి మీద పెట్టారో భూముల మీద, ఇతను కూడా అట్లానే భూములు అవన్నీ కూడా వెంచర్లు వేయటం, వాటికి లేకపోతే ఇలానే మన ఏదైతే ఫ్లాట్స్ అమ్మి వాటిని కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఇప్పుడు అతనేం చెప్తున్నాడంటే గతంలో వీళ్ళు చేసినవి అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అనిల్ కుమార్ యాదవ్తో కలిసి చేసిన పనులు, ఈ క్వార్స్ ముఖ్యంగా ఏ విధంగా అక్రమంగా తవ్వుకున్నారు, అక్రమంగా రవాణా చేశారు, మరి ఇన్ని తప్పులు పెట్టుకున్న అక్రమంగా ఈ విధంగా ఎన్ని లావాదేవీలు నడిపించాడో మరి అనిల్ కుమార్ యాదవ్ మరి ఎంత గొప్పగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా స్టేజీల మీద ఎక్కి వీళ్ళంతా కూడా. మొన్న కూడా చూసాం అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అదే స్టేజ్ మీద ఉన్నాడు. మరి ఎక్కడైనా ఖండించారా? తప్పని. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇట్లాంటి పనులు అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా తప్పే, వీళ్ళు ఎక్కడా కూడా సక్రమంగా లేదు, అంతా అక్రమంగానే, అన్నీ ఆక్రమించుకోవటం, అక్రమంగా తవ్వుకోవటం, అక్రమంగా ఈ మద్యం సరఫరా లాంటివి చేయటం అన్నీ కూడా అక్రమంగా చేశారు. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఈ దొంగచాటుగా వెళ్ళి దాక్కోవటం, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి, మరి అతను దొంగ పోలీస్ ఆటాడి ఎక్కడ దొరకకుండా దాదాపుగా 55 రోజులు తప్పించుకొని తిరిగాడు. మరి ఈ రోజును చూస్తే ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఖచ్చితంగా అరెస్టు ఖాయం.
అతి త్వరలోనే అతని మెడకు బిగుస్తున్న ఉచ్చు అని మనకు వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గతంలో చూసుకుంటే మీరు ఇందాక అంటున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు వెనకాల నవ్వుతున్నాడు. అవును, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు కూడా సమర్థించారు. కూటమి నాయకులకి వాళ్ళ ప్రభుత్వం వచ్చాక బుద్ధి జీవితం అని చెప్పి చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేసు ఆయన మీద నమోదు అవుతా పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడేం మాట్లాడతారు అనిల్ కుమార్ యాదవ్? అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు? మాట్లాడే ముందు అసలు అతను ఎక్కడుంటాడో కూడా చెప్పలేని పరిస్థితి. అసలు ఉంటాడా ఉండడా అందరికీ అందుబాటులో అంటే వాళ్ళు ఈ రోజున పరుగో అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. తప్పులు చేయటం, తప్పించుకునే ప్రయత్నాలు చేయటం, తప్పించుకొని తిరగటం ఇదే కనిపిస్తుంది. మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేస్తారు, ఎక్కడికో వెళ్ళి అజ్ఞాతంలో బ్రతుకుతారు, వాళ్ళ లాయర్లను పంపుతారు. మళ్ళీ పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మళ్ళీ పని వచ్చింది చేతి నిండా. మరి ఆయన వచ్చాడంటే కరెక్ట్గా అతను ఏం చేస్తాడు అందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తాడు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా రిమాండ్, పాపం 4 రోజులు రిమాండ్ కూడా 14 రోజులు వేపిస్తాడు. మరి ఆయనకున్న ఘనత, ఆయనకున్న చరిత్ర, మరి అనిల్ కుమార్ గారు యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్గా ఎవరైతే మన పొన్నవోలు సుధాకర్ గారినే లాయర్గా పెట్టుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పొన్నవోలు సుధాకర్ గారే ఈ కేసు వాదించాలని, ఆయన ఈయనకి రిమాండ్ 14 రోజుల కంటే ఎక్కువే కానీ తక్కువ పడకుండా చూడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారు ఆయనకి ఈ పేమెంట్ విషయాల్లో అంటే గతంలో చూసుకుంటేనేమో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు, ఇప్పుడే పదవి లేదు. మరి ఆయనకి ఆర్థిక సంబంధించిన వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారంటారు? అంటే పేమెంట్ జరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటారా? ఖచ్చితంగా. పాపం ఆయన ఆస్థాన కవిలాగా ఆస్థాన లాయర్ అని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆయన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆస్థాన లాయరు. మరి ఆయన గతంలో చూశాడు, ఇక్కడికి వచ్చి బెయిల్ ఇప్పించే లోపుగా అక్కడికి రమ్మంటారు, అక్కడికి వెళ్ళి బెయిల్ ఇచ్చే లోపుగా ఇక్కడికి రమ్మంటారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంటే తిరగలేక చచ్చిపోతున్నానని చెప్పేసి. ఓకే, మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడు ఏమైపోయాడండి? మరి మిథున్ రెడ్డి అంటే పాపం ఈయన ఎదురుగి రిమాండ్ ఖాయం అనేది మాత్రం తెలిసిన మిథున్ రెడ్డి ఇంకొంచెం జాగ్రత్త పడ్డాడు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రిమాండ్ ఖాయం అన్న తర్వాత కూడా ఆయనకి ఇంకా రిమాండ్ పడిందంటే పాపం దాంట్లో ఈయన పాత్ర ఏమి లేదని అందరూ అర్థం చేసుకోవాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పాత్ర లేకుండానే మిథున్ రెడ్డి గారికి రిమాండ్ పడింది అనేది మిగతా కేసుల్లో బలమా? ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ కేసులు ఎంత బలంగా ఉన్నాయో ఈ రోజున మిథున్ రెడ్డి గారికి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ఇన్వాల్వ్ లేకుండానే రేపు 1వ తారీఖు 3వ తారీఖు వరకు, ఆగస్టు 3వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ వేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ కేసులు ఏదైతే ఉన్నాయో అవి బలంగా ఉన్నంత కాలం వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఇక్కడ చూసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నాగార్జున రెడ్డి గారి దాకా ఎవరు వాదించినా ఇందా అనిల్ కుమార్ గారి డైలాగ్ లాగా ఎప్పుడు వచ్చామని కాదన్నట్లుగా మరి వీళ్ళు ఎన్ని కేసులు ఎంతమంది వాదించినా రిమాండ్ మాత్రం ఖాయం. వీళ్ళు జైల్లో మగ్గటం మాత్రం ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే అతి త్వరలో అనిల్ కుమార్ యాదవ్ కూడా జైలు ఊస లెక్క పెట్టి ఉండే పరిస్థితి రాబోతున్నారు. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అతి దగ్గరలోనే ఉన్నాడు అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.